హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఎస్టర్డే నుంచి దగ్గర ఒక 10 మెంబర్స్ నాకు ఒక ప్రాజెక్ట్ అయితే షేర్ చేసిర్రు. అది తయారు చేయండి, అంతేకాకుండా దాన్ని వాటర్లో టెస్టింగ్ చేయండి, అది మీతో అవుతుందా కాదని చెప్పేసి అడుగుతారు. వీడియోలో మీరు చూసినట్లయితే నా పక్కన శేఖర్ గారు, అంతేకాకుండా తాజాడు, ఇద్దరు వెల్డర్లు అవుతున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏందనేది మీకు చూపిస్తా చూడండి. సో ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే. ఒక పర్సన్ నడుస్తున్న కొద్దీ ఈ బోట్ ఏదైతే ఉందో అదైతే ముందుకు ఆపరేట్ అవుతుంది అనమాట. సో ఇటువంటి ప్రాజెక్ట్ మీరు తయారు చేయగలుగుతారా అని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే ఇస్తారు. సుశీర్ ప్రాజెక్ట్ ఇది రెడీ చేయగలుగుతారా? చేద్దాం. ఏ డౌట్ అడుగుర్రి. ఈ ప్రాజెక్ట్ లో వేరే వాళ్ళు ఎవ్వరు ఇన్వాల్వ్ గారు, ఓన్లీ మీరు ఇద్దరే ప్రాజెక్ట్ ని తయారు చేయాలి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వీళ్ళిద్దరు తయారైతే చేస్తారు. చూద్దాం వీళ్ళతో అవుతుందా కాదా అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మేమైతే ఇది ఒకటి తయారు చేస్తున్నాం. అది దేనికి రావి? ఒక ప్రాజెక్ట్ ఉంది, దానికోసం అయితే దీన్ని యూజ్ చేస్తున్నాం. వాటితోటి అవి వాటికి కొంచెం పెద్ద పైపులు పెట్టి ఇట్లా తొక్కుతా అంటే ముంగడికి పోయేటట్టు వాటర్ మీద ఇట్లాంటి ఒక బేస్ తయారు చేసి ముంగడొకలు కూర్చొని ఇది తొక్కుతా అంటే ముంగడికి పోతూ ఉంటుంది. అట్లాంటి ఒక బేస్ తయారు చేస్తాను. చూడండి, ఈ రెక్కలు కడిగేస్తే పైపులు లెంత్ పెంచుకోవచ్చు. పైపులు లెంత్ పెంచుకుంటే పొడుగుంటుంది, అప్పుడు మనకు సరిపోతుంది బరాబర్. ఇప్పుడు తయారు చేసేదానికి బేస్కు పైపులు లేవు. పైపులు లేకపోతే ఇది కట్ చేసి వాడుకోవాలి. ఇక ఇవైతున్నాయి కదా, ఇలా మనకు యూజ్ అయ్యేది ఒక్కటే. అలా అదొకటి కొంచెం సైజ్ అనేది తక్కువ ఉంది. దీనికి పైపు జాయింట్ వేసి కొంచెం పెద్ద వేసి దానికి ఇట్లా తిరిగేటట్టు చేయాలి. ఇవైతే వెల్డింగ్ కొట్టిద్దాం ఇప్పుడు. మన బేస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ బేస్కి ఈ పోల్ ఇడ వాతి ఈ పైప్ అయితే ఇట్లా అటాచ్ చేసి దీనికి ఇట్లా కొట్టుకున్నాం అనుకో, ఈ చక్రం తిరిగినా కొద్దీ ఈ బోట్ అనేది ముంగడి పోతూ ఉంటుంది. ఇంకోటి ఇది కొట్టుకొని ఈ మళ్ళీ ఏంటంటే తెప్పలు, ఈడోటి తెప్ప, ఈడోటి ఆడోటి. ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్ ఏంటంటే రెక్కలు ఉన్నాయి, ఇవి చాలా తక్కువ ఉన్నాయి. దీన్ని పెద్ద చేయాలి. ఇవి ఎంత 1 ఫీట్ ఉన్నది. ఇంకా పెద్ద ముక్కని కట్ చేసి దాన్ని అటాచ్ చేయాలి. 20 ఇంచులు కావాలి. ఇప్పటికి అన్నీ 1 2 3 కొట్టిండు. ఇవన్నీ నేను కొట్టాలంటే అన్నీ అయిపోవు. నువ్వు గడికి సార్ వెళ్తున్నావు, అది చేస్తున్నావు, ఇది లేపుతున్నావు, ఇంకా నన్నే చెప్తావు. లేపలే 2 సార్లు అయితే తొందరగా కానీ అని చెప్తారా? మళ్ళీ ఏం చెప్తున్నాను నేను? లాస్ట్ కూడా చెప్తున్నా. మొత్తానికి మన వీల్ బోర్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎట్లా అంటే ఇది తొక్కితే ముంగడు పోతా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు టెస్టింగ్ అయితే తీసుకోవాలి. దానికన్నా ముందు ఇది సర్కిల్ మీద కరెక్ట్ నిలబెట్టాలి. ఆర్డర్ కొంచెం ఇంకా కొంచెం కిందికి మీద కను ఇట్లా గిట్లా ఇట్లా ఇప్పుడు రైట్. కొంచెం ఇటు సపోర్ట్ కోసం ఇటు ఇంకో నట్టు ఎక్కించుకుంటే సెట్ అవుతుంది. మొత్తానికి ఏమన్నా వీలైతే దీని మీకు ఎక్కించుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీనికి మంచిగా ఒక లుక్ లెక్కల కనబడడానికి మొత్తం పెయింట్ అయితే వేసుకుంటాము. ఇక్కడ బందోబస్తు వెల్డింగ్ కొట్టింది, ఎందుకు ఇవి ఇటు కాకుండా ఇట్లా. ఇప్పుడైతే మన పెయింటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్న సిబ్బడవేయండి సామాన్లు దేనికి. అన్న వచ్చినాక దీన్ని తీసుకొని పోయి మన నీళ్ళని అయితే టెస్ట్ చేద్దాం. బోట్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. కాకపోతే మనం అటు ముంగడికి వెళ్ళి ఇట్లా నడుచుకుంటూ పోయినా కొద్ది ఇది ముంగడి పోతుంది కదా బోట్. ఇట్లా పోయినప్పుడు లెఫ్ట్ రైట్ ఓనికి స్టీరింగ్ కంట్రోల్ గురించి ఇది ఒక సెటప్ అయితే చేసినాం. దీన్ని ఏం చేద్దామని అంటే దీన్ని ఇలా ఫిక్స్ చేసుకొని నుంచి నడిచినా కొద్దీ లెఫ్ట్ అంటే లెఫ్ట్కి, రైట్ అంటే రైట్కి ఇది మలుపుకుంటూ అయిపోతుంది. ఇటు సైడ్ ఏమవుతుంది అంటే డౌన్ అయిపోతుంది, ఎందుకంటే కింద ఏం లేవు కాబట్టి. మొక్కలతో అయితే పెట్టుకున్నాం. నేను వీళ్ళ
వీళ్ళకి తయారు చేయమని చెప్పిన ప్రాజెక్ట్ డిస్ప్లే మీద ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ వీళ్ళు తయారు చేసిన ప్రాజెక్ట్ గరుడ అయింది, సూర్యవర్ధన్ విగ్రహం పెట్టుర్రా అంటే ఒక ఏలియన్ గాని విగ్రహం పెట్టినట్టు అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే దీన్ని తీసుకొని టెస్టింగ్ అయితే చేస్తాము, అసలు వర్కౌట్ అవుతుందా కాదా, అసలు ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇది ఓన్లీ నా హైటే ఉండే ఇదేమో 50 అంతరాలు నాది. అరే శేఖర్ ఏదేమైనా కానీ మస్తు తయారు చేసినావు, గుడ్. సో ఇప్పుడు దీన్ని తీసుకొని వాటర్లో టెస్టింగ్ చేస్తాం. ఒక మనిషి దీంట్లో నడిచినట్లయితే అసలు ఇది ముందడి పోతుందా లేదా, ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది రియలా లేకుంటే ఏ జనరేటెడా ఏంది ఏం కదా అని చెప్పేసి టెస్టింగ్ అయితే వేద్దాం. సేమ్ దాని లెక్కనే యాజ్ ఇట్ ఈస్ తయారు చేసినాం. పోమా పోయాక గుడ్ అని చెప్పు, అప్పుడు పైన ఏం పట్టుకున్నారా డబ్బల మీకు లేపు. మొత్తానికైతే గాయస్ చెరువు దగ్గరికి వచ్చేసినాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వాటర్లో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని అయితే టెస్ట్ చేద్దాము. ఒకవేళ మనం నడిచినట్లయితే నిజంగానే పడవ ముంగడి పోతుందా పోదా అనేది చూద్దాం. ఇక సైకిల్ దొక్కితే కరెంట్ జనరేట్ అయ్యే విధంగా ఒక ప్రాజెక్ట్ని తయారు చేసినాం కదా, సేమ్ దానిలానే ఉండబోతుంది. ఇగో వాళ్ళకి కూడా ఎత్తా అంటే ఇట్లుంటుంది మా వాళ్ళ పని. వెల్డింగ్ ఇప్పుడు కాదు అది అప్పుడు కొట్టింది. అప్పుడు కొట్టిన ఎవరు కొట్టింది ఎవరు నువ్వే కారణం ఎవడు గీడు వాళ్ళకి ముంగడి గీరా అంటే నేను అడిగేసిన ఇంకా డౌట్ ఏంటంటే 2 తెప్పల మీద అసలు ఈ ప్రాజెక్ట్ మొత్తం తేలుతుందా? మొత్తం అందరు ఇంజనీర్లు వేయాలి ఈ ప్రాజెక్ట్. నా హస్తం ఏం లేదు, నేను జస్ట్ దాన్ని నడిపిస్తా అంతే. ఒకవేళ నడితే సక్సెస్ అయినట్టు, నడవకుంటే ఫెయిల్ అయినట్టు ముందే చెప్తుంది. ఇక శేఖర్ అనేది ఇట్టు ఏం తిట్టినా, శేఖర్ అనేది ఇట్టు ఏం తిట్టినా నువ్వే. కానీ ఒకవేళ బరువు మునిగిపోతే నువ్వే టెట్లు కడితే అయిపోతాయి అన్న. అట్రీ ఎక్స్ప్లెయిన్ చేయి ప్రాజెక్ట్ ఏంటిదో. ఇదేంది ఎట్లా నడుస్తుంది? పైన కాళ్ళ మీద నడుతుంది. చెప్పురా ఏంది ఆడియన్స్ చెప్పు. చెప్పురా చెప్పు. ఓ జింగిడిగా చెప్పాలి, లైట్ పోతుంది. చెప్పకుంటే వాడే లోపలికి చెప్పు మరి ఎట్లా పని చేస్తుంది ఏం కదా. గడా కెమెరా చెప్పు. సాల్ట్ చెప్పు చెప్పు చెప్పు. మస్తు యాక్టింగ్ చేస్తామని చెప్పు. మనమైతే ఒక బేస్ అయితే తయారు చేసినాం. ఎందుకంటే ఒక అన్న అయితే ప్రాజెక్ట్ ఇచ్చింది కదా, దానికోసం కరెక్ట్ చెప్తున్నా. చెప్పరా ఎట్లా అంటే నడుతూ ఉంటావా, ముంగడు పోతూనే ఉంటారు నడుతున్నట్టు. స్టీరింగ్ లేదు ఏం లేదు, మొత్తం విడగొట్టేది. ఇంకా ఎట్లా తేలుతుంది ఏం కథ అంతా చెప్పు. ఈ తెప్పలు నుంచి దాంట్లో తేలుతుందో తెలియదు, నాకు తెలియదు. మా అందాజ ప్రకారం అయితే తెప్పల కోయల మొత్తం వాటర్లోకి మునిగిపోయినా కానీ, ఇక్కడ దాకా మునిగినా కానీ ఈ వాటర్లో ఫ్లోట్ అవుతుంది. మనం దీన్ని నడిపించవచ్చు, ముంగడి పంపించవచ్చు. కాకపోతే కొద్దిగా బాగా హెవీ అయినట్టు అనిపిస్తుంది. 2 తెప్పలు కడుతూ ఉంటుండే. ఆల్రెడీ
స్టార్టింగ్లో మేమైతే ప్రాజెక్ట్ని చూసి అయితే వీడియోని చూసి తయారు చేసినామో ఆ వీడియోలో ఒక అమ్మాయి ముంగడ కూర్చొని డ్రైవ్ చేస్తుంది కదా స్టీరింగ్తోని. సో మేము హ్యాండిల్ పెడదామని దీన్ని తీసుకొచ్చినాము. ఇది మేము లాస్ట్ టైం బోట్ తయారు చేసినప్పుడు యూజ్ చేసిందే ఇది, కాకపోతే ఇది అన్ఫార్చునేట్లీ ఇరిగిపోయింది అనమాట. సో అందువల్ల దీన్ని తీసేస్తున్నాము. దానివల్ల అటు ఇటు డైరెక్షన్ కంట్రోల్ చేస్తాము. ఒకసారి అసలు వర్క్ అవుతుందా లేదా అని చూద్దాం. ఇది పార్ట్ 1 మాత్రం ఈ ప్రాజెక్ట్లో. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి మీ సపోర్ట్ వస్తే దీన్ని ఎలక్ట్రికల్గా తయారు చేద్దాం, ఇంకా దీనిలో మాడిఫికేషన్స్ చేద్దాము. సో ఇప్పుడు వాటర్లోకి అయితే తీస్తున్నాం టెస్టింగ్ కోసం. సో మొత్తానికి గైస్ మీరు చూసినట్లయితే మన ప్రాజెక్ట్ వాటర్ పైన అసలు తేలుతో అనుకున్నాం, కాకపోతే 2 తెప్పల మీద పర్ఫెక్ట్గా తేలుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆ వాటర్లోకి వెళ్ళి ఆ జాలి పైన నడవడానికి ట్రై చేస్తా. ఒకవేళ నేను నడిచినట్లయితే ఈ బోట్ వచ్చేసి ముంగటి మూవ్ అయింది అనుకోండి, ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 100% సక్సెస్ అయినట్టే. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఒక ప్రాజెక్ట్ తయారు చేయరు, ఒక ఎక్స్పెరిమెంట్ చేయరు అని చెప్పేసి. ఇది కూడా ఎక్స్పెరిమెంటే. సో చూద్దాం దీని మీ సపోర్ట్ ఎంత వస్తుంది ఏం కథ అని చెప్పేసి. పోనా చెప్పలి మంచిగా ఆపింది బాగా. ముంగడ స్టీరింగ్ ఎట్లా హీనింగ్ పోయింది అసలు. దీంట్లో మనం చెప్పానంటే నడవలసిన అవసరం ఏం లేదు, చేతులతో నింపినా కానీ పోతుంది ముంగటి. రివర్స్ పోవాలని కూడా ఇటు పోతుంది. కాకపోతే మనం తయారు చేసింది ఎట్లా, మనం వాకింగ్ చేసినట్లయితే రన్నింగ్ చేసినట్లయితే ఇది నడవచ్చినట్టు తయారు చేసినాం కాబట్టి నడవాలి, అప్పుడే సక్సెస్ అయినట్టు ఇది. ఓకే జాలి మీద అయ్యా వాయిస్ డైరెక్షన్ ఉంటే ఇంకా కడకుంటుండే డైరెక్షన్. అరే ఓ శేఖర్ గా నేను తోడుకున్నా నీ తెలియదారా? రివర్స్ పోవాలని కూడా గిట్ల కూడా పోవచ్చా? రివర్స్ పోతే వాడేటట్టున్నాం. అరే ఎవరన్నా ఒక రా తెప్ప పట్టుకుంది డైరెక్షన్ కంట్రోల్ నీకు. ఏదేమైనా గాయస్ మంచిగా పోతుంది, పర్ఫెక్ట్ గా పోతుంది. రన్నింగ్ కూడా చేయవచ్చు దీని మీద కూర్చొని. ఏమైనా శేఖర్ ఇరిగిపోతారా? చూస్తున్నావు కంట్రోలింగ్ వచ్చేసి ఇదే ఇప్పుడు జాలి మీద పోయేటప్పుడు కొద్దిగా ఇట్లా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ముంగటి పోయినంత ఫ్రీగా లేదు. బాగా చెప్తున్నాడు బాబాయ్ ఇప్పుడు దాకాల ఆయన తెలుగు పెట్టారు నువ్వు మీద పట్ట కల్పిస్తున్నారు. అస్సలు పోతుంది. ఎవరా రగ్గాడా? రగ్గాని పంపిద్దామారా? పంపి తయారు చేసినోడే టెస్టింగ్ అయితే మస్తు ఉంటుంది. యాక్చువల్లీ దీంట్లో ఏమైందంటే ఈ మధ్యలో ఏదైతే పైపు కొట్టిరో మనోళ్ళు అటాచ్మెంట్ గురించి నేను కొద్దిగా దొడ్డుండే వరకు అలా వాడతలేను. దీనికి పర్ఫెక్ట్ సైజ్ ఉండేవాడు అంటే ఎంత ఎక్సెస్ గాడు అయితే వస్తుండు. ఎక్సెస్ కానీ మధ్యలో నిలబెట్టిన అనుకోని కేదా ఆనది స్పీడ్ పోవచ్చు. ఒకవేళ వీడు కూడా కట్టిన అనుకోర్రి వాడు వస్తాడు. ఉమెన్ ఎంపవర్మెంట్ స్వీటీ ఏమైనా ఇట్లా నడితే పోతుంది మస్తు అనిపిస్తుంది. కానీ ఆనందానికి మళ్ళా అది అయిపోయింది అనుకో డిసప్పాయింట్ అవుతాం. గైస్ చూడండి ఒకసారి దగ్గర నుంచి ప్రాజెక్ట్ దూరం నుంచి మీకు అనిపిస్తుంది కదా. వీడు నడిచినా కొద్దీ ఇక వీడు నడుచుడికే ఇది పోతుంది. చూడరా ఇది సేమ్ ఎట్లా అనిపిస్తుంది అంటే చిన్నప్పుడు బుడపోలు ఆడుకునే రింగులు ఉంటాయి అట్లా అనిపిస్తుంది. బయట నుంచి ఎట్లా ఆడుతున్నాయేమో లోపల నుంచి మాత్రం మస్తుంది. వాళ్ళు ఒక్కినా కొద్ది పోతా ఉన్నాయి. కింద బాగున్నాయి గడ మీద ఆడితే రివర్స్ దింపిండు. రివర్స్ పోతుంది ఇప్పుడు.
ఎక్స్పెరిమెంట్ వచ్చేసి టైటానిక్ షిప్ పోయి ఐస్ గడ్డలకు గుద్దుకున్నట్టుగా మరి కింద చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి అవిటి గుద్దుకుంటా ఎగురుతుంది కింద తట్టింది మళ్ళా అగో లోపల టంగటంగా సప్పుడు నేను చూతా సరే ముంగడికి వచ్చాక అట్టింది ముంగడికి భయపడ్డది నేను చూడాలి ఎంతున్నాడా ముత్కంట సో మొత్తానికి గాయస్ మన ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా లేదా కామెంట్ అయితే అండ్ టీ శేఖర్ గారు మన అబ్బాస్ గారు ఇద్దరు ఈ ప్రాజెక్ట్ ని తయారు చేసారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేయరు ఓకేనా సేమ్ దాంట్లో ఉన్నట్టు కాదు కానీ ఆ ప్రాజెక్ట్ 4K అయితే ఇది 144p సూర్యవర్ధన్ గరుడ పోతారా అందరు అబ్బాస్ అని ఒక్కరే అజ్జా వాళ్ళిద్దరు మంచి తెచ్చుకో ఒక పొక్కవాడు ఉండగా మంచి తెచ్చుకోవాలి 5 జాకెట్ పీకే వాయింత తమ్ముడుగా లేడా టోపిక్ కాదు ఎట్లుంది పైప్ మీద విగ్రహం సూర్యవర్ధన్ కానీ అక్కడ ఉన్న విగ్రహం గరుడది లోపల అన్న ఈ ప్రాజెక్ట్ తయారు చేసినాక తానం చేయలేదు తయారైనాక తానం చేద్దామని దుంకిన్నాడు ఎక్కించుకో ఇప్పుడు లోపల ఇప్పుడు లోపల నిద్రపడు వాడిగా అన్నను అడిగి తలకి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు అని టకడకాడు మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి ఇంకా దీంట్లో చాలా మోడిఫైస్ అయితే వేద్దాం అనుకుంటున్నాము ఇంకేమేమి మోడిఫై చేద్దాము అది కూడా కామెంట్ అయితే వేద్దాం ఇంకేం చేయొస్తుంది ఏం యాడ్ చేయొస్తుంది ఏం కదా అని చెప్పేసి అవన్నీ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ దారిగా నువ్వు ఇటు అంటున్నావు అటు పోనంటే నువ్వు ఇటుది కొట్టు మాది కొట్టు గట్లగా ఇట్లా బాబాయ్ మెల్ల రే వెనక పోతుంది శేఖర్ పట్టుకో పట్టుకోరా
ఉంటే చచ్చిపోతుంటా. ఇనుప తాగినట్టు. ఇనుప అడవికింది. బాబాయ్ తీసుకొస్తాడు. నువ్వు అనగానే మీ ఇష్టం. పని తొక్కుడు లోపడి ఉరుకు తల్లి ఎంతసేపు ఉరుకుతాడు. శేఖర్ ఏమైంది? మొత్తం మింగిన దమ్మాలే. అమ్మ తీరుడు చచ్చిపోతున్నా. నాకు ఒకప్పుడు అయింది చూడు గట్ల అయినా. నాకేమంటుంటే సలగా వచ్చిందేమో అనుకున్నా నేను. నవ్వులో నువ్వులే తెలియదు నడు మొత్తం దమ్ రాలే గట్లా కొట్టలే నేను లేకుండా మాట్లాడుతున్నాడు. కింది పోయి చూడు. లేదు దొరికింది దొరకబట్టిన పన్ను దుంకి ముంచిడు రాను వాడు దుంకగానే మునిగాడు. ఇంకా దుంకంగానే అలవైంది పెద్దది దానికి మునిగిపోయినా. అరే కాలు పోతుంది రా కూర సప్పగా పోతుంది. ఏదైనా ప్రాజెక్ట్ తయారు చేస్తే గిట్లా సక్సెస్ అయితే గాయస్ మస్తు అనిపిస్తుంది. చిల్ చేయొచ్చు మాల ఆనందం మీద మొత్తం దుంకుతారు ఈత కొడుతారు. కానీ ఫెయిల్ అయితే అది మజా రాదు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్ ఒక ఎక్స్పెరిమెంట్. శేఖర్ మన చూపెట్టిన కూడా నీకు ఒక ఎక్స్పెరిమెంట్. సౌండ్ నా పీసీ కార్డ్ తోలుకోయి సూపర్. నెక్స్ట్ అదే ఓకేనా? ఇంత కూడా లీక్ కాకుండా కావాలి అది. అంటే లీక్ అంటే ప్రాజెక్ట్ లీక్ కాదు, దాంట్లోకి ఒక గ్యాస్ వస్తుంది. గ్యాస్ లీక్ కాకుంటే ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. తర్వాత ప్రాజెక్ట్ అదే.